వెల్కమ్ టు మహామాక్స్. పట్టింపులు, పంతాలు, ఆత్మ గౌరవాలు అనేవి మధ్యతరగతి మనుషుల మధ్యనే ఉంటాయి. గొప్పోళ్ళ మధ్యన అవేవి ఉండవు అనేదానికి తాజా ఉదాహరణ ఈ వార్త. ఇక అసలు విషయానికొస్తే అక్కినేని నాగచైతన్య తొలి సినిమా ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంతలు ఈ సినిమాలో కెమెరా ముందు ఎంత లవ్ చేసుకున్నారో తరువాత నిజ జీవితంలోనూ అంతే లవ్ చేసుకొని ఇద్దరు జీవిత భాగస్వాములయ్యారు. వారి వివాహ బంధం కొన్ని కారణాల చేత ఎక్కువ కాలం నిలబడలేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. తరువాత ఎవరికి వారు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి మా ఇంటి బంగారం అనే సినిమాను నందిని రెడ్డి దర్శకత్వంలో తన భర్త రాజ్ నిడుమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరుతో కలిసి నిర్మించింది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. రాజ్ నిడుమోరు రాసిన ఈ కథ విషయానికొస్తే ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయి బాధ్యతలేంటి, కుటుంబంలో ఉన్న వారి పట్ల ఎలాంటి అనుబంధాన్ని బాధ్యతను కలిగి ఉండాలి అనే కథాంశంతో కాస్త డ్రామా కలిపి తయారు చేశారు. వరుస విజయాలతో మంచి మహిళా దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న బివి నందిని రెడ్డి ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథనం చాలా బాగా ఉండడంతో పాటు సమంత స్వర్ణగా, ఝాన్సీగా మంచి నటన ప్రదర్శించడంతో పాటు చాలా కాలం తర్వాత మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశంతో సినిమా రావడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక అసలు విషయానికొస్తే అక్కినేని నాగార్జున అమలల కుమారుడు అక్కినేని అఖిల్ ప్రస్తుతం తాను నటించిన వైవిధ్య చిత్రం లెనిన్ సినిమా జూలై 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అక్కినేని అఖిల్ తన మాజీ వదిన సమంత తీసిన మా ఇంటి బంగారంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మా ఇంటి బంగారం సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్ తో రావడం వల్ల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమా విడుదల కార్యక్రమంలో తన మునకలై ఉన్న తాను ఆ సినిమా చూడలేదు. ట్రైలర్ చూశాను, చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాలో భిన్న ముఖాలు ఉన్న పాత్రలో సమంత బాగా నటించింది. కంగ్రాట్స్ శామ్, సమంతతో పాటు ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నాడు. దాంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఒక నటుడిగా సహనటి తీసిన సినిమాను అభినందించడం నిజంగా అభినందనీయమే. సో చూసారు కదండి ఇవాల్టి టాప్ స్టోరీ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మహామాక్స్.